హల్లెలూయా. ప్రభు మనల్ని ఆయన సన్నిధికి నడిపించినందుకు దేవుని వందనాలు. ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో ప్రభు ఒక వాక్యం అంటాడు. ఏమంటాడంటే ఒక మాట, ఆయనను వెలుపు వారికి ఆయన దొరుకును అని. ప్రభును వెలుపు వారికి ఆయన దొరుకును. ఇవన్నీ యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు. అడుగు ప్రతివాడు పొందును, వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తెరవబడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే, దేవుడు ఎవరిని కానీ తిరస్కరించడు, ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరించే దేవుడు. కాబట్టి ఆయన వెతికేవాడంతా దాన్ని తిరిగి మన ప్రియుల ఈ యొక్క బైబిల్ స్టడీలో మనం ఈరోజు ఒక కొత్త పాఠాన్ని మనం నేర్చుకుంటాం. ఇప్పటివరకు మనం ఎన్ని ధన్యతలు నేర్చుకున్నామంటే 8 ధన్యతలు నేర్చుకున్నాం కదా పరిమిళ. 8 ధన్యతలు. ధన్యులు అంటే అర్థం ఏంటి మరేమో గారు? దేవుడికి ఇష్టమైన వాడు ధన్యులు. ఎవరినైతే దేవుడు ఇష్టపడతారో, ఎవరైతే దేవుడిని మెప్పిస్తారో వాళ్ళంతా దేవుని దృష్టిలో కదా. సో కాబట్టి దేవుడిని మెప్పించేవారు, దేవుడిని సంతోషపెట్టేవారు, దేవుడు ఎవరి పట్ల అయితే ఆనందిస్తారో వాళ్ళంతా మనం అలా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కీర్తన గ్రంథంలో రాయబడ్డ ప్రకారం ఎవరు ధన్యులు అంటే, మొదటిది చెడు సహవాసం చేయకుండా ఎప్పుడు ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు. మనకు స్నేహితులు ఉండడం మంచిదే, కానీ ఎలాంటి స్నేహితులు ఉండకూడదంట? చెడు స్నేహితులు ఉండరు కదా. సో దేవుని వాక్యం ప్రకారము దావీదు, యోనాథన్ స్నేహితులని బైబిల్లో రాయాలి. సౌలు కుమారుడు జోనథన్ అంటారు. దావీదుని అంటాడు, నీ ప్రాణం కొరకు నా ప్రాణం ఇవ్వడానికి కానీ నేను సిద్ధంగా. అంత మంచి స్నేహితుడు. సో స్నేహితులు మనకు ఉండాలి ప్రియులారా, కానీ ఎలాంటి స్నేహితులు ఉండకూడదా? చెడు సహవాసం ఉండకూడదు. అందుకే బైబిల్లో మొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించువారు ధన్యులు. సో కాబట్టి మొదట ధన్యులు ఎవరంట? దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరంట? చెడు సహవాసం చేయకుండా ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు. రెండోది పోయినసారి మనం నేర్చుకున్నాము, కీర్తనలు 32వ అధ్యాయం 1వ వచనంలో, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, తన అపరాధములకు పరిహారం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడి ఆత్మలో కపటం లేని వారు. సో రెండోది ఎవరంట? మన పాపాలకు మనం పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకునేవాళ్ళంట ధన్యులంట. మనందరితో ప్రియులరా అప్పుడప్పుడు తప్పులు అవుతుంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. నేను చేసింది కరెక్ట్ అని అనుకోకూడదు కదా. అలా అనుకుంటే మనకు ప్రమాదం. ఎందుకంటే చిన్నగా మన హృదయము బండగా మారే అవకాశం ఉంది. ఒక్కసారి మన హృదయం బండగా మారి మన మనస్సాక్షితో మనమే పోరాడి మనస్సాక్షి గద్దించిన దాన్ని నోరు గుప్పిస్తామే, అప్పుడు అది మనకు ప్రమాదం అంటారు కదా. అందుకే బైబిల్లో రాయబడి మన పాపముల కొరకు మనము తప్పు, మనం చేసింది పాపము, మనం మాట్లాడింది పాపము, మనం చూసింది పాపము, మనం చేయవలసింది చేయకుండా చేయరాదు మనం చేసి మన మనస్సాక్షి గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే మన పాపములకు మనం పశ్చాత్తాపం పడాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము క్షమాపణ అడగాలి. సారీ చెప్పిన మాత్రాన మనకి పెద్దగా నష్టం కాదు. నష్టపడిందమ్మా కాదు. అలాంటి వాళ్ళే ధన్యులన్నమాట. సో కాబట్టి రెండోది, పాపాల కొరకు ప్రాయశ్చిత్తం పొంది ఒప్పుకునేవారు ధన్యులు మనం నేర్చుకున్నాం. మూడవది 41వ అధ్యాయం కీర్తనలు 1వ వచనం ఏముందంటే, బీదలను కనికరించువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించుడు. మూడవది, దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరంట? పరిమళ
బీదలను లేకపోతే అవసరతలు ఉన్నవారిని కనికరించేవారు తండ్రి. తెలుసు కదా, కనికరించడం అంటే ఏంటి? మనకి సహాయము చేయాలి. దేవుని వాక్యంలో మనం పోయినసారి నేర్చుకున్న తర్వాత బీదలను కనికరించువాడు, బీదలకు సహాయం చేసేవాడు యెహోవాకు అప్పించువాడు. దేవుడు వారి ఇచ్చిన అప్పుకు దేవుడు తిరిగి వడ్డీ చెల్లిస్తాడు. దేవుడు ఇచ్చే వడ్డీ 10%, 20% ఉండదు కదా ప్రియులరా. అది చాలా గొప్పగా ఉంటుంది. సో ప్రతిసారి యేసుప్రభువు అంటాడు కదా, బీదలకు మీరు చేశారు కాబట్టి అది మీరు నాకు మానవ సేవే మాధవ సేవ. సో మూడవది ఎవరు తండ్రులు అంటమ్మా? బీదలను కనికరించు. ప్రపంచం ఉండే బీదలందరినీ మనం కనికరించమని దేవుడు చెప్పట్లేదు, కానీ మన కంటి ముందు మనకు తెలిసిన వాళ్ళు మన యొక్క సర్కిల్లో ఎవరైనా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి అవసరత ఉంది అన్నప్పుడు మనం అలాంటి వాళ్ళకి ఏం చేయాలంట? సహాయం చేయాలి. మనం వాళ్ళని చూసి చూడనట్టుగా ఉంటే అది మనకు పాపం. ఎవరో సఫర్ అవుతున్నారు, ఎవరో ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు, ఎవరో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళని మనం మనం చూడనట్టున్నాం అనుకో, అది మనకు పాపం. అందుకే యేసుప్రభువు అంటాడు కదా, నేను ఆకలి ఉన్నప్పుడు నాకేం పెట్టారు? ఆహారం ఇచ్చారు. నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు వీడు దొంగతనం చేశాడు అని చెప్పి నన్ను రిజెక్ట్ చేయకుండా మీరు అయిన గారు వచ్చి నన్ను రక్షించారు. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు, రోగిగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి నన్ను రక్షించారు. ఎప్పుడు చేశాం ప్రభు అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడంట, బీదలైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి ఎవరు చేసినట్టది? థ్యాంక్ యూ. బీదలైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి ఎవరు చేసినట్టు? నాకు మీరు చేశారు. సో మూడోది ఎవరు తండ్రి? మొదటిది చెడు సావాసం చేయకుండా వాక్యాన్ని ధ్యానించేవారు తండ్రి. ఇది వాస్తవం. కీర్తన పుస్తకము బైబిల్లో అన్నింటికంటే పెద్ద గ్రంథం కదా, 150 వచ్చారు. దాంట్లో ఈ 10 సార్లు ధన్యుడు 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 అని రాసి మనందరికీ దేవుడు నేర్పించడం అది చాలా గొప్పదనం. సో రెండవది, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం నుండి పాపాలను ఒప్పుకుండేవారు ధన్యుడు. మూడవది, బీదలను కటాక్షించువారు ఓకే. అయినంత వరకు మనం ఇచ్చిన ఇన్కంలో మనం బీదలకు కొద్దిగా సాయం చేసుకుంటూ ఉంటే అది మనకు. నాలుగవది మనం నేర్చుకున్నది ఏంటంటే, కీర్తనల గ్రంథం 40:4 యెహోవాను నమ్ముకున్నవాడు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏ వ్యక్తి అయితే మనుషుల మీద ఆధారపడతాడో, ఇర్మియా గ్రంథం 17:5 నుండి, నరులను ఆశ్రయించే నరుడు శాపగ్రస్తుడు. మన మనుషులను నమ్మొచ్చు, కానీ వాళ్ళ మీద ఏం పడకూడదు? ఆధారపడకూడదు. నాకు దేవదానమే సమస్తం అని అనుకోకూడదు కదండి. వీ కెన్ హ్యావ్ అ ఫ్రెండ్షిప్, వీ కెన్ బిలీవ్ సంబడి, కానీ వాళ్ళే నాకు సాయం చేస్తారు, వాళ్ళు లేకుండా ఎవరు లేరు, ఎవరు చేయరని అనుకోకూడదు. అందుకే ప్రభు ఏమంటాడు? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించండి. సో ఎవరు ధన్యులకి? ఎవరైతే యెహోవాను ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి ఆయన్ని నా చదువులో, నా ఆరోగ్యంలో, మా ఆహారంలో, మా ఆర్థిక విషయంలో సాయం చేస్తాడని నమ్ముతారో వాళ్ళంతా ఎవరంటమ్మా? వాళ్ళు. నాలుగోది, వాళ్ళు ధన్యులు. రైట్. ఐదోది, ఎవరు ధన్యులంట ప్రియులరా? ఈ ఆవరణంలో అది ఏ అధ్యాయం ఉందంట ప్రియులరా? కీర్తనలు 65:4 నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్న వాడు ధన్యుడు. కీర్తనలు 65:4 నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకున్న వాడు ఎవరంట? ధన్యుడు. సో ఐదవది ఎవరంట ధన్యుడు ప్రియులరా? ఆయన ఆవరణంలో
ఆయన మందిరంలో ఎవరు ఏర్పరచుకోవాలంట? దేవుడు ఏర్పరచుకునే వాడు దాన్ని. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుడు వీళ్ళు ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉండాలని ఆశ. ఏదో దేవుడి సేవలో చేయడం కదా, ఏదో చేయలేకడమో, లేకపోతే ఏదో ఊడవడమో, లేకపోతే ఏదో వంట చేయడమో, లేకపోతే ఏదో క్లీనింగ్ చేయడము. మీకు తెలుసో లేదో కదా, హెబ్రోన్ అని ఒక ఫెలోషిప్ ఉంటుంది, భక్తి సింగారి ఫెలోషిప్. అక్కడ ప్రతి ఆదివారము వాళ్ళు భోజనాలు పెడతారు. భోజనాలు పెట్టినప్పుడు అందరూ వెళ్ళి అక్కడ కూరగాయలు కట్ చేస్తారు, అందరూ వెళ్ళి అక్కడ క్లీనింగ్ చేస్తారు, అందరూ వెళ్ళి ఆ తిన్న తర్వాత ప్లేట్ పెట్టి కడుగుతారు. ఓకే, మందిరాన్ని ఊడుస్తారు, మందిరంతా కడుగుతారు, కార్పెట్ వాళ్ళు చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే మందిరంలో ఉండాలి, దేవుని ఆవరణంలో ఉండాలి. ఓకే, ఏదో ఒక పని చేస్తుండాలి అనేది ఒక ఆశ. చాలా మంది హిందూస్ కానీ చూడండి కదా, పిల్లలు ఆలయంలోనే ఉంటారు, ఆ దొరికే ప్రసాదం తింటుంటూ ఏదో గుడి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలా దేవుడు వాక్యంలో రాయబడింది పిల్లల, నీ ఆవరణంలో ఉండువాడు, నువ్వు ఏర్పరచుకునే వాడు. సో అందుకే మనం అయినంత వరకు మనం ఫ్రీగా ఉన్నప్పుడల్లా మందిరం, దేవుని మందిరాన్ని, ఇప్పుడు మనకు మందిరం లేదు, ఇదే మందిరం అనుకోవాలి కదా పిల్లల. ఎక్కడున్నా ఫోన్ చేస్తే ఏమంటారు మన వాళ్ళు? చర్చ్లో ఉన్నాము అంటారు. అంటే ఇదే మనకు ఇప్పుడు ఇదే మనకు చర్చ్ కదా పిల్లలుగా. వచ్చి ఏదో ఒక పని చేయడము, ప్రార్థన చేసుకోవడము, లేకపోతే వాక్యం చదువుకోవడము, వచ్చి దేవుడి సన్నిధిలో ఒకసారి కూర్చొని పోవడము. ఓకే, ఒక నెమ్మది మనకు దొరుకుతుందంట ప్రియుల. ఆరవది ఎవరు ధన్యులు అంటే, ఓకే, 94వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఆరవది ఎవరు ధన్యులు అంటే ప్రియులరా, ఎవరినైతే దేవుడు గర్దిస్తాడో, ఎవరినైతే దేవుడు శిక్షిస్తాడో, ఎవరినైతే దేవుడు బోధిస్తాడో వాళ్ళంతా ఎవరంట? ధన్యులంట. అర్థమైంది కదా. ధన్యులంటే ఎవరు? దేవుడికి ఇష్టమైన వాడు ధన్యుడు, దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడు. మనం కానీ దేవుడికి మెప్పుగా ఉండాలంటే మనం ఎన్ని పనులు చేయాలంట. దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు పనిష్మెంట్ చేసినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మనల్ని గర్దించినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నన్నే అన్నాడు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. దేవుడు వాక్యం ద్వారా నాకు మాట్లాడండి అనుకోవాలి కదా పిల్లలు. ఎందుకంటే దేవుని వాక్యము ఒక్కడికి కాదు, ఎవరికంటేది అందరికీ. రెండంచుల ఖడ్గం అంటే అర్థం ఏంటి? వినేవాళ్ళకి మాత్రమేనా? చెప్పేవాళ్ళకు కానీ. వినేవాళ్ళకన్నా ఒక పనిష్మెంట్, చెప్పేవాళ్ళకు 2 పనిష్మెంట్. వినేవాళ్ళకు ఒక దెబ్బ అయితే చెప్పేవాళ్ళకు 2 దెబ్బలు. సో కాబట్టి దేవుడి వాక్యం ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ ఊళ్ళున్నా దేవుని వాక్యం అందరికీ సరి సమానమే. యెహోవా గర్దించువాడు, యెహోవా ఎవరినైతే గర్దిస్తాడో, యెహోవా ఎవరిని శిక్షిస్తాడో, ఓకే, యెహోవా ఎవరికి వాక్యాన్ని బోధిస్తాడో వాళ్ళంతా ఎవరంట? దానికి వాక్యం ప్రకారం ప్రియులరా. రైట్. 7వది ఎవరు దేవుడి వాక్యం ప్రకారం ధన్యులంటే 119వ కీర్తన ఒకసారి తీసుకుందామా? మనం ఇది స్కిప్ అయ్యాము, ఒకసారి చదువుకుందాం. 119 verse 1 and 2. 119వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఏమని ఉందంటే, అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. ప్రియులా, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ఎవరు? ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు. ఇక్కడ ఎవరు ధన్యులంటే పిల్లలా, యెహోవా ధర్మశాస్త్రము అనుసరించు నడుచుకునేవారు, పూర్ణ హృదయంతో దాని ప్రకారం నడిచేవారు ధన్యులు. దేవుని వాక్యాన్ని వినడమే కాకుండా దాన్ని మనం పాటిస్తే అది మనకు ఆశీర్వాదం. పిల్లలు, యేసుక్రీస్తు చెప్పాడు కదా, నా వాక్యం విని, నా ఎద్దుకు ఇచ్చిన మాటలు విని దాని చొప్పున జరిగించువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న వానికి సమానం. వరదలు వచ్చాయంట, వర్షం వచ్చిందంట,
గాలి వీసిందంట, కానీ అది పడిపోలేదు. ఎందుకంటే అది బండ మీద కట్టబడింది. దేవుని వాక్యం బండ లాంటిది. ఆ వాక్యం విని దాని ప్రకారం చేస్తే బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సమానం. నా యుద్ధకు వచ్చి నా మాటలు వింటారు, కానీ వాటి చొప్పున జరిగింపని వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న వాడికి సమానం. వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది, గాలి వీసింది, ఆ బిల్డింగ్ లేకపోతే ఆ యొక్క ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే దాని పునాదులు లోపలికి లేవు. ఇసుక మీద ఏం పునాది వేయగలుగుతాం? అలా వస్తారు, వాక్యం వింటారు, దాని ప్రకారం చేయరు. అలాంటి వారిని యేసు ప్రభువు దేనితో పోల్చాడు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారికి సమానం. సో యెహోవా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు. సో కాబట్టి ప్రియులారా, మనం ఆయన వాక్యాన్ని విన్నప్పుడు ఆయనంత వరకు దానికి లోబడితే మనకు ఆశీర్వాదం. విని మనం మర్చిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత, మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా అదే పాపాలు, అదే తప్పులు మనం చేసామనుకోండి, మనకు ఆశీర్వాదాలు. దేవుని వాక్యం అందరికీ సమానం కాబట్టి ఆయన ఏ పక్షపాతము చూపించే దేవుడు కాదు. దాని తర్వాత 8వది మనం నేర్చుకున్నప్పుడు కదా, 128వ కీర్తన తీసుకున్నామా? ఇది పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఏంటది 128వ కీర్తనలో మనం నేర్చుకున్నది అంటే, ఒకసారి చూడండి, నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఇక్కడ శ్రీలేఖ గారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు. మనం దేవుడిని భయపడుతున్నామని చెప్పి ఆయన చెప్పిన మాట వినలేదనుకోండి, ఆయన త్రోవలో నడవలేదు, అది మనకు ఆశీర్వాదం ఉంటుందా? చక్కగా రాయి ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు కదా. నేను మా బాబుని, మా ఫ్రెండ్స్ని అండ్ కూర్చో అన్నప్పుడు కూర్చుంటాడని చెప్పి వాళ్ళు కూర్చోలేదనుకోండి, భయపడుతుంది కానీ చెప్పిన మాట వినట్లేదు. గుర్తుందా? ఒకసారి నేను చెప్పాను, ఒక అబ్బాయి వాళ్ళ డాడీ కూర్చోన్నాడంట, కూర్చోన్నాడు, గట్టిగా సిలిండర్ ఎక్కి కూర్చుంటావా వాయించాలా, కూర్చోన్నాడు, గట్టిగా కూర్చుంటావా లేదా, కూర్చుంటా పెట్టి కూర్చున్నాడంట. కూర్చొని అంటున్నాడంట, నేను కూర్చున్నామో కానీ నా హృదయంలో మాత్రం నేను నిలబడే ఉంటాను, నేను నిలబడే ఉన్నానంట. సో అలా భయపడి మనం చెప్పిన మాట వినలేదనుకో, అది దేవునికి లోబడట. సో కాబట్టి భయము ఉండాలా, అదే సమయంలో దానికి లోబడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించు. సో మన పోయే వారం నేర్చుకున్న కదా, మనకు దేవుడు మన ఇన్కంలో మనకు ఆశీర్వాదం ఉంటుందండి. మనం ఏదైతే కష్టపడతామో, మనం ఏది సంపాదిస్తామో, ఆ వచ్చిన ఇన్కము నేను, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా తోడబుట్టిన వారు తృప్తిగా తినొచ్చు. మనకి ఈ లోకంలో ఫైనాన్స్ చాలా ముఖ్యం కదా పిల్లలు. ఎవరు అంటుండే ఈ లోకంలో చాలా 2 ముఖ్యం అంట. ఒకటి దేవుడు, రెండవది డబ్బు. మనం సృష్టించింది దేవుడే, కానీ ఈ లోకంలో మనకు మెయింటెనెన్స్ కావాలంటే డబ్బు లేకుండా మనం ఏ పని కానీ చేయదు. ప్రతి పని చూడండి, ప్రతి దానికి ఒక విలువ కదా, ఒక వెల ఉంటుంది కదా, ప్రతి దానికి కదర్చి. ఒక ఇంట్లో ఉండాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, తిండి తినాలన్నా, మంచి బట్టలు వేసుకోవాలన్నా, నీళ్ళు తాగాలన్నా, ఏది చేసినా మనకు ఫైనాన్స్ అవసరం. డబ్బు చాలా ముఖ్యం. అందుకే బైబిల్లో దేవునితో ఆపోజిట్ దేనికి పోల్చారు? డబ్బు. మీరిద్దరికి సేవ చేయలేరు. ఒకటి దేవుడు, రెండోది సిరి. సిరి అంటే సంపద, డబ్బు.
ఒకరిని ద్వేషించి ఒకరిని సేవ చేసేయాలి, ఒకరికి సేవ చేసి ఒకరిని ద్వేషించాలి. దేవుడిని ప్రేమించినట్లయితే మనం డబ్బుని ద్వేషించాలి. ద్వేషించాలంటే ఏదో కాళ్ళ కింద వేసి తొక్కమని కాదు, వీళ్ళగా లేకపోతే ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చోమని కాదు, ఉండాలి. కానీ దాన్ని మన తల మీద పెట్టుకోకూడదు కదా. అది మన అవసరతలకు మనం వాడుకోవాలి. కానీ దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చి మన రిలేషన్షిప్స్, మన ఫ్రెండ్స్ను మనము పోగొట్టుకుంటున్నాం. అయితే మనం ఆ డబ్బుతో ఎవరైనా అవసరంలో ఉంటే వాళ్ళకి సాయం చేస్తూ ఆ ఫ్రెండ్షిప్ను మనం నిలవాలి. ఆ డబ్బుని ఇవ్వకుండా మనిషిని మనము పోగొట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలా. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించు. నీ లోకిక నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. ఇది పెళ్ళైన వాళ్ళకి బాగా తెలుసు ప్రియులారా. ఒక్కసారి మనకు పెళ్ళైన తర్వాత ఇంట్లో భార్య ఇంత ఇంపార్టెంట్ రోల్ చేస్తుందంటే, ఆ భార్య మీరు తల్లి అనుకోవచ్చు, భార్య ఆమె లేకుండా పురుషులుగా ఎవరు ఏమి చేయలేదు. దేవదానం పొద్దున వెళ్ళిపోతాడు, సాయంకాలం వస్తాడు కదా. నేను సేవకి వెళ్తా, నేను ఒకసారి సాయంకాలం వస్తాను. కానీ ఇంట్లో ఉండి చూసుకుంటేది కదలిచ్చి ఎవరు? మదరే. మన డాడీ ఉంటే పైసలు పంపుతాడు, పైసలు సంపాదించి ఇస్తాడు. కానీ మనకు తిండి వంట చేసి మన బట్టలు ఉతికేసి చిన్నప్పటి నుంచి మనకు పాలిచ్చి మనల్ని పెంచి మన బాత్రూమ్ వాష్రూమ్ గడిగి అంత చేసింది ఎవరంటామా? ఎవరు కదా. సో కాబట్టి మనము ప్రియులకు గుర్తుపెట్టుకోవాలా, భార్య ఇంట్లో ఎట్లుంటుందంట, ఫలించు ద్రాక్షవల్లి లాంటిది ఆమె. మనం ఇంపార్టెన్స్ ఇస్తే మనం ధన్యులు. ఎవరైతే స్త్రీని గౌరవిస్తారో బైబిల్ ప్రకారం వాళ్ళు చాలా ధన్యులంట. ఎందుకంటే స్త్రీని గౌరవించిన వాళ్ళు వాళ్ళకు ఈ లోకంలో వాళ్ళు చాలా కంఫర్టబుల్గా జీవిస్తారు. స్త్రీని గౌరవించకుండా అవమానపరిచి మర్యాద లేకుండా వాళ్ళని అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, కూతురు కావచ్చు, మనం మాట్లాడామనుకోండి, మనం ఈ లోకంలో మొత్తం అదేదనం కదా. సిద్ధులు అరిచి మనం మదర్తో పెట్టుకుంటే మనం బతుకుతామా? ఈరోజు మనం బ్రతికేది మన మదర్ నుండే. ఫాదర్ ఎక్కడో ఉండి ఏదో పొద్దున పోయి సాయంత్రం వస్తాడు. కానీ ఇంట్లో ఉండి మనకు తిండి పెట్టి ఎవరికి ఎవరు? మమ్మీ కదా. సో రెస్పెక్ట్. అందుకే బైబిల్ ఉంది, నీ భార్య లేక నీ తల్లి ఫలించు ద్రాక్ష. వాళ్ళని గౌరవిస్తే మనకి ఈరోజు తిండి దొరుకుతుంది, హాయిగా ఉండగలుగుతాము. మనం తల్లితో భార్యతో పెట్టుకున్నాం అనుకోండి, మన పని అయిపోయినట్టు. సో ఇది అందరం గుర్తు పెట్టుకోవాలి. అంతేకాకుండా నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కల వలె ఉంటారంట. అంటే మన పిల్లలనిగా దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో కదా. మన ఏమంటారు? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వాదిస్తాడు. సియోను అంటే ఏంటి? పరలోక రాజ్యం ప్రియుల. ఇది మనం ఏదో మనకు అప్లై అయిందో లేదో అనుకుంటాం. కానీ నిజంగా ఆయనకు భయపడే ఆయన త్రోవలో నడిస్తే అవి అబద్ధం అయితేనా? అంటే ఒకటి మనకు అది దొరకట్లేదంటే ఏంటి రీజన్? మనం దేవునికి భయపడట్లేదు. రెండోది మార్గంలో నడవట్లేదు. నడుస్తే దేవుడు అబద్ధం చెప్తాడమ్మా. సియోనులో నుంచి దేవుడు మనం ఆశీర్వదిస్తున్నాం. అదే ఎక్కడ ఉన్నా కానీ దేవుడి కృప మనకు అట్లా ఉంటుందంట. మన ఆశీర్వాదము మనకు అట్లా ఉంటుందంట. అంతేకాకుండా ప్రియులరా, నీ జీవిత కాలం అంతా యెరూషలేము క్షేమంగా నీవు చూచెదవు. అంటే మనమున్న కాలనీ, మనమున్న బిల్డింగ్, మనమున్న ఏరియా, మనమున్న పట్టణాన్ని దేవుడు కాపాడుతాడంటే. ఎందుకంటే ఆయన నమ్ముకున్న ప్రజలు మనం అక్కడ ఉన్నాం కాబట్టి. ఆ రోజు దేవుడు సుధమ గోపాలను నాశనం చేయకముందు అబ్రాహాం అడిగాడు, ప్రభువా 150 మంది నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీతిమంతులు ఉంటే
నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావంటే ప్రభు అంటాడంట 50 మందిని చూపి ఆ 50 మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. నేను నాశనం చేస్తే 50 మందిగా నాశనం అవుతారు కదా. సో అబ్రాహం చిన్నగా నెగోషియేట్ చేసుకున్నాడంట, బేరపడుతున్నాడు. ప్రభు 50 మందిలే కానీ ఎంతమంది? 40. ప్రభు అన్నాడు సరే 40 మందిని చూపి నేను కాపాడుతాను. ఆలోచించి మళ్ళీ 30కి వచ్చాడు. కదా ప్రభు 30 మంది ఓకే చూపించమన్నాడు. అబ్రాహం తెలుసు 30 మంది, మరి ఎందుకంటే ఓకేనే, మరి 20 మంది ఉంటే కాపాడతాడు, 10 మంది కాపాడతాడు, లాస్ట్ 5 మందిని చూపించమంటాడు. 5 మందికి ఒకడు తక్కువ ఉంటారు. లోతు భార్య, ఆయన 2 కూతురు, 4 ఉంటారు, ఒకడు తక్కువే. సో ఆ రకంగా నీతిమంతులు ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని, ఆ కాలనీని, ఆ బిల్డింగ్ ని కాపాడే దేవుడు అని దాని అర్థం. నీ పిల్లలను నువ్వు చూచవచ్చు అంటే నువ్వు ఎక్కువ కాలము బ్రతుకుతావు అని. మనం పోయిసారి నేర్చుకున్నాం కదా, ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడంట? 930 సంవత్సరాలు. అందరికంటే హైయెస్ట్ ఎవరంట? మెతుషీల. ఎంత? 969. గుర్తుపెట్టుకోండి, 969. కానీ ఏం జరిగిందంట? 969 సంవత్సరాలు బతికిన వ్యక్తి దేవుడు వాళ్ళ ఆయుష్ని ఎంత ఇచ్చాడు? దేవరం 120. మీకు తెలుసో లేదో, అబ్రాహాము, ఇసాకు, యాకోబు, మోషే, ఈ మెయిన్ పర్సనాలిటీస్ అందరూ 120 సంవత్సరాలు బతికారు. మళ్ళా దేవుడు ఏం పాపం చేశారు? దేవుడు 120 నుంచి ఎంత తగ్గించాడంట? 70 లేకుంటే 80 సంవత్సరాలు. సో మనం దేవుడికి భయపడ్డాం అనుకుంటున్నారా? ఎంతో మంది ఇప్పుడు 20 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకులో లేరా? మన రాజ్ బీనా మనందరం చూసాం కదా, రాజ్ బీనా, నేను దేవగారి వెళ్ళి చూసాం. ఆయన 88 సంవత్సరాలు. 88 సంవత్సరాల వరకు ఏ ప్రాబ్లం లేదు. అఫ్కోర్స్ కొద్దిగా స్లోగా నడిచేవాడు, కొద్దిగా వణికేవాడు అంతే. కానీ అదర్వైజ్ ఆయన బాత్రూమ్కి వెళ్ళేవాడు, స్నానం చేసుకునేవాడు. అంటే దేవుడు పెట్టిన 80 కంటే ఇంకా 8 సంవత్సరాలు ఆయన అధికంగా బ్రతికాడు. యాక్చువల్గా మన ఆయుష్ 70. 70 సంవత్సరాలు బతికితే థ్యాంక్ గాడ్, దేవుడు వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుందని హ్యాపీగా ఫీల్ కావాలి. లేదు ఆ వ్యక్తికి దేవుడు ఇంకా ఒక 10 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి, ఆ 70 తర్వాత శ్రీలేఖ గారు మనకు దొరికే ప్రతి సంవత్సరం బోనస్ లాంటిదంట. బోనస్ అంటే అర్థం ఏంటి? మనకి ఇచ్చే జీతం కంటే ఎక్స్ట్రా. 70 సంవత్సరాల కంటే ఒక్కరోజు పెరిగిన ఏంటంటే అది మనకు బోనస్. మన భారతదేశంలో దీపావళికి బోనస్ ఇస్తారు కదా, అంటే ఒక నెలది కష్టపడకుండా ఫ్రీగా ఇచ్చేస్తారంట. దేవుడు 70 సంవత్సరాల తర్వాత మన ఆయుష్ పెంచాడనుకోండి, థ్యాంక్ గాడ్ దేవుడు నాకు బోనస్ ఇచ్చాడని మనము అనుకోవాలంట. ఆయుష్ కాలం 70 సంవత్సరంలో, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. సో కాబట్టి పిల్లలను చూస్తాం. సో యోగు ఎన్ని సంవత్సరాలు బతికాడంట చూద్దామా? యోగు గ్రంథము 42వ అధ్యాయము చివరి వచనమండి. యోగు గ్రంథము 42వ అధ్యాయము చివరి వచనం మనం ఒకసారి తీసుకుందామండి. అటు తర్వాత ఐ థింక్ 16వ వచనం. అటు తర్వాత యోగు 140 సంవత్సరములు కలిగి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు ఏం చేశాడంట? చూశాను. పిమ్మట యోగు కాలం నిండిన వృద్ధుడై వృద్ధి పొందాడు. మీరు ఎంతమంది గమనించారు లేదు ఇక్కడ? అటు తరువాత యోగు 140 సంవత్సరాలు బ్రతికాడు. ఎటు తర్వాత?
ఆయనకు ఆరోగ్యం మంచిగా మెరుగుపడ్డ తర్వాత దానికన్నా ముందు యోబుకు 10 మంది పిల్లలు ఉండేవారు తెలిసి 7 మంది అబ్బాయిలు 3 అమ్మాయిలు 3 కుమార్తెలు 7 కుమారులు కదా మిగిలిన. కానీ వాళ్ళంతా చనిపోయారు. ఎలా చనిపోయారు? వాళ్ళంతా భోజనం చేస్తుంటే ఒకే సుడిగాలి వచ్చి వాళ్ళు కూర్చున్న ఆ ఇంటి గోడను కొట్టిందంట. ఆ గాలి నుంచి ఆ గోడ వాళ్ళ మీద పడి చనిపోయారు. అప్పటికే యోబుకు ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు, కానీ 10 మంది పిల్లలు అంతా పెళ్లిళ్ళయి వాళ్ళ కుమారులు వాళ్ళ భార్యలతో కూర్చొని తింటున్నారు. తర్వాత అందరు చనిపోయిన తర్వాత ఆయన ఒంటి మీద కురుపులు వచ్చాయి. ఆయన ఒక చిల్లిపెంపు తీసుకుని గోకుంటా బూడిదలో కూర్చున్నాడంట, బోనపట్టు చుట్టుకొని. భార్య చేయమన్నదంట, ఇంకా నువ్వు భక్తి దేవుడు అంటున్నావు, దేవుడిని చెప్పించి సావు. అప్పుడు ఏమంటాడంట యోగు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. దేవుడు మనకు మేలు ఇచ్చినప్పుడు మనం అనుభవించి, కష్టాలు ఇచ్చినప్పుడు మనం దాన్ని తిరస్కరిస్తామా? మూర్ఖురాలు మాట్లాడద్దు. ఎప్పుడు సుఖమే కావాలంటే కుదరదు. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. సో కాబట్టి మనము ఒకటి సుఖమే కావాలంటే కుదరదని భార్య చెప్తాడు. తర్వాత ఆయన ఒంటి మీద కురుపులై నాకు తెలిసి ఆ భార్యకు వదిలిపోయినట్టు. ఎందుకంటే ఆ భార్యకు పెద్దగా ఈయనకి ఇన్కమ్ అంతా పోయిందని తెలిసి ఆ భార్య ఏం చేసిందంట, నాకు తెలిసి ఇక్కడ ఇది బైబిల్లో లేదు, నాకు తెలిసి వెళ్ళిపోయింది. వాసన వస్తుంటే ఎవరు ఉంటారండి? నుంచి ఒక వ్యక్తి దగ్గర వాసన వస్తే మనం ఉండగలుగుతామంటే కదా. ధనవంతుడు లాజరు స్టోరీ కానీ అదే ప్రాబ్లం. లాజరు దరిద్రుడు, ఆయన ఒంటి మీద కురుపులు చీము రక్తం వస్తుంటే ఎవ్వరు లేరంట. భార్య ఉండిండొచ్చు కానీ వెళ్ళిపోయింది, ఆ వాసన ఉండలేరు. అందుకే చాలా మందికి పాపం పెద్ద తల్లిదండ్రులు పెద్దగా అయిన తర్వాత ఆ వాసన భరించలేక వాళ్ళ వాష్రూమ్ బాత్రూమ్స్ భరించలేక క్లీన్ చేయలేక వాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇస్తారు. సో యోబుకు అలాంటి కురుకులు వచ్చినప్పుడు నాకు తెలిసి భార్య వెళ్ళిపోయింది. తర్వాత మొత్తం ఆ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఆయన చాలా సఫర్ అవుతా ఉన్నాడు. ఆయన 4 స్నేహితులు వచ్చారంట. ఆయన బూడిదలో కూర్చొని బాధపడుతూ ఏడుస్తా ఉంటే కొంతమంది వచ్చి నువ్వు ఏదో తప్పు చేసినావు, అందుకే నీకు ఇలా అయిందని చెప్పి ఆయన క్లాస్ పీక్కుంటూ కూర్చున్నారంట. లాస్ట్ కు 42వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులారా. మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ వాక్యము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. బాగా వినండి ప్రియులారా. ఇక్కడ యోబు ఆయన సఫర్ అయిన తర్వాత, ఆయన కష్టపడ్డ తర్వాత ఒంటి మీద కురుపులు చీము రక్తం కారుతూ ఆయన చిల్లిపెంకు తీసుకుని గోకుంటూ కూర్చున్నాడంట. భార్య వచ్చి నువ్వు దేవునికి శపించు చావు. అప్పుడు యోబు అంటాడంట, దేవుడు మేలు చేస్తే మనం తీసుకొని, కష్టం వస్తే మనము దేవుడిని తిరస్కరిద్దామా, అలా చేద్దామా? తర్వాత స్నేహితులు వచ్చి ఆయన ఒక రకంగా క్లాస్ పీకుతారండి. తర్వాత ఇది ఏం చేశాడంటే వచ్చి యోబు తన స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట. మళ్ళా చూడండి యోబు 42:10 చూడండి. నేను చదువుతాను, అందరు గమనించండి. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇక్కడ ఏమైందంట అని యోబుకు
ఫస్ట్ ఉన్న దానికంటే ఇప్పుడు రెండంతలుగా ఇచ్చాడంట దేవుడు. సిస్టర్, మొదట యోగుకు 7,000 గొర్రెలు ఉన్నాయంట. దాని కింద మనం చూస్తే 14,000 గొర్రెలు ఇప్పుడు ఉన్నాయి. ఎప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అంతే కదా. 3,000 ఒంటెలు ఉంటే మొదట్లో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయంట? 6,000 ఒంటెలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని డబల్, రెండంతల పోర్షన్. ఏలియా అనే ఒక భక్తుడు ఉండేవాడు శీల. ఆయన చాలా మంచి ప్రవక్త, మంచి సేవకుడు. ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుని పేరు ఎలీషా. ఏలియా మరియు ఎలీషా. ఏలియా ఎక్కడికి వెళ్ళినా ఎలీషా ఆయన వెనక వెళ్ళేవాడు. ఎలీషాకు సేవ చేసేవాడు. నీళ్ళు పోయడము, ఆయన చిన్నపేట ఎత్తడము, పెళ్లి చెప్పులు గీయడము. ఎలీషాకు తెలుసు ఏలియాకు దేవుడు మంచి పవర్ ఇచ్చాడు, ఈయన దేవుడు సేవకుడు. ఎక్కడికి వెళ్ళా ఏలియా, ఎక్కడికి వెళ్ళా ఎలీషా ఆయన వెంట వెళ్ళేవాడు. ఒకరోజు ఏలియా మరణం లేకుండా ఎత్తబడ్డాడంట. అప్పుడు ఎలీషా ప్రార్థించాడు. ఏమని? ప్రభువా, ఏలియాకున్న ఆత్మ సింగల్ అయితే నాకు డబల్ పోర్షన్ అభిషేకాన్ని నాకు రెండంతల అభిషేకాన్ని ఇవ్వండి. ఆయనకు 100 రెట్లుంటే నాకు ఎన్ని రెట్లు ఇవ్వండి. అది అర్థం ప్రియుల. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన దేవుడు ఆయన ఆల్మోస్ట్ యోగుకు రెండంతలు ఇచ్చాడు. అటు తర్వాత ఎప్పుడు ఆయనకు మళ్ళా మంచిగా అయిందంట. ఆయన రోగం అంతా బాగైందంట. మళ్ళా ఆయనకు 7 మంది పిల్లలు, మళ్ళా 3 కుమార్తెలు అంట. చూడండి, ఇది సెకండ్ ఇన్నింగ్స్ లో జరిగేది. 13వ వచనమండి. మేము 12 యెహోవా యోగును మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడులు కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, మరలా 3 కుమార్తెలు కలిగిరి. అతడు పెద్దదానికి ఎబీమా అనియు, రెండవ దానికి ఏజియా అనియు, మూడవ దానికి కెరాము అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి ఏమిచ్చాడు? స్వాస్థ్యం ఇచ్చాడు. ఎంత చక్కటి సాక్షి కదా. యోబుకు మళ్ళా 7 కుమారులు. ఎంతమంది కుమార్తెలు అంటే మొత్తం ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు ప్రియులారా యోబుకమ్మ. మొదటి 10 మంది పిల్లలు చనిపోయారు. ఆ మొదటగా ఎంతమంది ఉన్నారంట? మొదటి అధ్యాయం తీయండి, అందరం ఒకసారి తీసుకున్నామా? యోబు గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనం. యోబు 1:1. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను. చెప్పండి ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, యోబుకు ఎంతమంది పిల్లలు ఉండేవారంట? 7
కుమారులు, 3 కుమార్తెలు. వీళ్ళు ఈ ఫస్ట్ గ్యాంగ్ మొదటి అధ్యాయంలో చనిపోయారు. ఇప్పుడు యోబుకు రెండో ఇన్నింగ్స్ లో మళ్ళా 7 మంది కుమారులు, ఎంతమంది పిల్లలంట? 7 కుమారులు, 3 కుమార్తెలు పుట్టారంట. దేవుడు ఆల్మోస్ట్ డబల్ చేసిన ఆయన ఆస్తి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంట గొర్రెలు? ఇక్కడ 7,000 అయితే అక్కడ 14,000. ఇక్కడ 6,000, 3,000 వంటలు అయితే 42వ అధ్యాయంలో 8,000 అంట, 6,000 ఉంటారు. ఆల్మోస్ట్ దేవుడు ఆయన యొక్క ఆస్తిని డబల్ చేశాడు. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బతికాడు. ఆల్రెడీ దానికన్నా ముందే యోబు 120 years ఆల్రెడీ ఉన్నాడు. ఇంకా మళ్ళా 140 సంవత్సరాలు. ఈ 120, ఈ 140 ఎంతమంది చెప్పండి? నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 260 years. 260 సంవత్సరాలు బతికారు. సాధ్యమేనా? 900 బతికారు. 260 సంవత్సరాలు బతకడం పెద్ద ఆశ్చర్యం కాదు కదరికి. సో యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఆయన త్రోవలలో నడిస్తే మన పిల్లలను మనము చూస్తామంట. ప్రియుగా రెండు 3 తరాలను చూడడం అనేది చాలా భాగ్యం. ప్రియుగా మరి ముఖ్యంగా 4 తరాలను చూడడం ఇంకా ఆశీర్వాదమే కదా సిస్టర్. మా శ్రీలేఖ సిస్టర్ ఒక తరాన్ని చూశారు. రేపు నుంచి ఇది పెళ్ళైంది అనుకోండి, వాళ్ళ పిల్లలు పుడితే 2 తరాలు కదా నుంచి. వాళ్ళ పిల్లలు పుడితే 3. అలా యోబు ఎన్ని తరాలను చూశాడంటే రెండో ఇన్నింగ్స్ లో 4 తరాలు చూశాడు. కుమారులను, కుమారుల కుమారులను, కుమారుల కుమారుల కుమారులను, కుమారుల 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 కుమారులను, అట్టా 8 తరాలు. తర్వాత కాలం నిండినవాడై వృద్ధుడై వృద్ధి పొందేను. ఈరోజు 8వ, ఈరోజు 9వ మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 146. కీర్తనల గ్రంథము 146 చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నెక్స్ట్ వీక్ లాస్ట్ ఉంటుంది. ధన్యుడు అనే మాట నెక్స్ట్ వీక్ లాస్ట్. ఈరోజు ఇది 9వది. మొత్తం 10 ఉన్నాయండి కీర్తన గ్రంథంలో. ధన్యుడు 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 అని. ఈరోజు 9వ దానికి మనం వచ్చాము. దయచేసి అందరూ 146 5వ వచనం గమనించుకుందాం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు. మళ్ళా చదువుదాం కదా, అందరం చదువుతున్నాము. 5వ వచనం 1, 2, 3. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు. సో ప్రియురా, ఈరోజు ఈ చిన్న వాక్యం చదువు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యాకోబు దేవుడు అని ఎందుకు అన్నాడంటే, దేవుడు ఒకసారి యాకోబుకు వాగ్దానం చేశాడు. ఏమని? ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే దేవుడి కుమారుడు, ప్రిన్స్. ఇప్పుడు ప్రతి దేశానికి కొంతమంది ఒక్కొక్క దేవుళ్ళని ఎన్నుకుంటారు కదా. కానీ బైబిల్లో యాకోబు దేవుడు అని రాయబడ్డది. ఎందుకు మనం ఆ దేవుడిని నమ్ముకోవాలా? ఎందుకంటే ప్రియురా, దాని కింద రాయబడ్డది చూడండి. రీజన్ ఇచ్చారు. వై షుడ్ వి బిలీవ్, వై షుడ్ వి ట్రస్ట్ దట్ గాడ్. ఆ దేవుడిని మనం ఎందుకు ఆశ్రయించాలంటే, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృష్టించిన వాడు. కదా అమ్మగారు,
మనం ఏ దేవుడిని నమ్మాలంటే ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, మనుషులను, పశువులను, పక్షులను, ఒకే చతుష్పాద జంతువులను, పురుగులను, చెట్లను, నదులను, కొండలను, పర్వతాలను, సమస్తాన్ని సృష్టించిన దేవుడిని మనం నమ్మాలి. కానీ మన కులదేవత అని చెప్పి, లేకుంటే మనం చేసుకున్న ఒక బొమ్మను మనము వాటిని మనం నమ్ముకోకూడదంట. ఇక్కడ రాయబడ్డది, ఎవడైతే యాకోబు దేవుడినో, ఎవరికైతే యాకోబు దేవుడు సహాయకుడినో వాడే ధన్యుడు. ఇజ్రాయెల్ దేశం మనకి ఇచ్చుకుంటూ దూరం ఉంది. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళ సొంత ఊరు ఏం తెలుసండి మీకు? మెసొపొటేమియా. మెసొపొటేమియా మీరు మ్యాప్ లో చూస్తే ఇరాక్. ఇప్పుడు ఇరాన్ మొత్తం ఎవరు? మొత్తం ముస్లిమ్స్. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు యాక్చువల్గా వీళ్ళ సొంత ప్లేస్ ఇజ్రాయెల్ దేశం కాదు. ఒరిజినల్ ప్లేస్ ఎక్కడ? మెసొపొటేమియా, ఇరాక్. ఒకరోజు దేవుడు అబ్రాహాముతో మాట్లాడతాడు, అబ్రాహాము, అబ్రాహాము, నీవు లేచి నేను చూపించే స్థలానికి వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వాదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వాదిస్తాను, నిన్ను ఎవడన్నా శపిస్తే నేను వారిని శపిస్తాను. అబ్రాహాము నోరెత్తకుండా, మేమమ్మా అబ్రాహాము నోరెత్తకుండా భార్యతో అంటాడంట, అమ్మా ప్యాక్ చేసుకో, పద. ఎక్కడికండి? ఆయన రోజు దేవుడు ఎక్కడైనా పర్టికులర్ ప్లేస్ చెప్పాడా? నీ దేశాన్ని, నీ జనులను, నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ విడిచి నేను చూపించే స్థలానికి వెళ్ళు, అంతేనండి. దేవుడు ఒక పర్టికులర్ ప్లేస్ అని చెప్పలేదండి. అబ్రాహాము ఎంత మంచోడంటే దేవుడికి లోపడ్డాడు పరుగులాడుతున్నా. ఆయనకున్న మేకలు, గొర్రెలు, ఒంటెలు అన్నింటినీ తీసుకుని, ఆయన భార్యను తీసుకుని, వాళ్ళ అన్న కొడుకు ఆయనతో ఉండే, ఆయన పేరే పేరు లోతు. అందరు వస్తా నడుచుకుంటూ ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వస్తుంటే అక్కడ ఫరో రాజు ఆ సారాన్ని చూశాడంట. అబ్రాహాము భార్య చక్కగా ఉండేదంట. ఆ రోజుల్లో ఆ రాజులకు ఎంత దుర్బుద్ధి అంటే భర్తను చంపేసి ఆ భార్యను తీసుకునేవారు, వాళ్ళతో పాపం చేసేవారు. కానీ దేవుడు ఏం చేశాడంట? ఫరో రాజు రాత్రులకు కల వచ్చిందా, ఆయన ఆమె మీద నువ్వు చేయబెట్టినట్టు నువ్వు చచ్చిపోతావు. ఫరో రాజు భయపడిపోయి, ఏ బాబు ఎందుకయ్యా నా చెల్లెలని చెప్పావు, వెళ్ళిపో బాబు అని చెప్పి ఆయన గ్రాండ్ వెల్కమ్ ఇచ్చాడంట, డిపాజిట్ ఇచ్చాడంట. అట్టా ఐగుప్తు దాటి చిన్నగా వారణ్యంలో చిన్నగా అక్కడెక్కడ సెటిల్ అయ్యారు. తర్వాత లాస్ట్ మీకు ప్రస్తుతానికి దేవుడు ఇజ్రాయెల్ దేశం వారికి ఇచ్చారు. ఇజ్రాయెల్ దేశం యాక్చువల్ గా అన్యులు ఉండేవారు. అక్కడ 7 రకాల మనుషులు ఉండేవారు. కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, అమలేకీయులు, అట్టా 7 రకాల మనుషులు ఉండేవారు, గుంపులు ఉండేవారు. దేవుడు ఏం చేశాడంట సిస్టర్? యెహోషువగా, మోషే చనిపోయాడు, యెహోషువ నువ్వు వెళ్ళి వీళ్ళందరితో యుద్ధం చేసి ఆ స్థలం నువ్వు ఆక్యుపై చేసుకుంటే, యెహోషువ బయలుదేరంట. పిల్లల బయలుదేరి అందరినీ హతమార్చుకుని లాస్ట్ కు ఇజ్రాయెల్ దేశం సెటిల్ అయ్యింది. యాకోబు దేవుడు అంటే పిల్లల ఇశ్రాయేలీయుల దేవుడు. అది వాళ్ళకు మాత్రమే కాదు, ఇప్పుడు మనకు కానీ అయినా దేవుడే. ఇక్కడేముంది చూడండి ఆ వాక్యం మళ్ళా 5వ వచనము, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు.
బైబిల్లో గారు ఎక్కడే కానీ దేవుడు నేను ఇండియా దేవుణ్ణి, నేను అమెరికా దేవుణ్ణి, నేను పాకిస్తాన్ దేవుణ్ణి, లేకపోతే నేను కెనడా దేవుణ్ణి అని చెప్పలేదు. ఏమని చెప్పాడు? నేను ఇశ్రాయేలీయుల దేవుణ్ణి, నేను యాకోబు దేవుడను, నేను అబ్రహాము దేవుడను. దేవుడు పక్షపాత్య వాళ్ళనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాట తక్షణమే విన్నారు, లోబడ్డారు. వినోద్ గారు సో ఇమ్మీడియట్లీ ఒబేడ్ అంటారు కదా అబ్రహాం. మనం ధన్యులమండి. అందుకే ఈరోజు చూడండి, ఇరాన్, ఇరాక్, సిరియా, జోర్డన్, ఓకే, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ యుద్ధం చేసి వాళ్ళని చంపుదాం అనుకుంటే వాళ్ళ తలం పుట్టక ముందు ఈ వాళ్ళ నాశనం చేసేస్తున్నాం. వీళ్ళకి దేవుడు ఎంత పవర్ ఇచ్చాడంటే అమెరికా ఫుల్ సపోర్టింగ్. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంగ్లాండ్ వీళ్ళంతా ఇజ్రాయెల్ సపోర్ట్. వాళ్ళ దేశం ఇంతే అండి. ఇరాన్ ఇంత పెద్ద ఉంటుంది, ఇజ్రాయెల్ దేశం ఇంత 40,000 అంత ఉంటుంది, ఇరాన్ ఇంత పెద్ద ఉంటుంది. ఈ ఇరాన్ వాళ్ళు వీళ్ళని భయపడతారు. దేవుడు ఒకసారి యాకోబు దేవుడను, ఇశ్రాయేలు దేవుడను. మన ఇక్కడ మన ఇండియాలో కొంతమంది ఇండియా వాడు పోయి అమెరికా దేవుడిని నమ్ముతావా? ఆయన అమెరికా దేవుడు కాదు బాబు కదా. యేసుక్రీస్తు అమెరికా దేవుడా? అమెరికా ఆయన ముఖమే చూడలేదు. ఇండియా దేవుడిని నమ్మాలా? దేశం ఒక దేవుడు ఉంటాడు బాబు. మొత్తం సర్వ సృష్టికి ఒకే దేవుడు. అందుకే ఆయన ఏమనుంది? ఆయన భూమిని, ఆకాశమును, సముద్రమును సృజించిన వాడు. అందుకే ఆ దేవుడి మీద ఆశ్రయించేవారు, ఆ దేవుడికి ఎవరైతే ఆ దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళు ధన్యులు. ఎందుకమ్మా మనం ఆయన మీద ఆధారపడాలా? ఎందుకు ఆయన సాయాన్ని కోరాలంటే దాని కింద వచ్చిన మళ్ళీ చూడండి, ప్రియులుగా 7వ వచనం చూడండి, 6వ వచనము. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఎందుకు ఆ దేవుని మనం నమ్మాలంటే శీల, ఒకటి ఆయన భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించాడు. ఆయనే సృష్టికర్త. ప్రపంచాన్ని సృష్టించింది ఆయనే. ఇంకా ఎవరైనా దేవుళ్ళు అనబడేవారు సృష్టించారని ఎక్కడైనా లేఖనాలలో ఉందా? ఎక్కడ లేదు ప్రియులారా. ఇక్కడ రాయబడింది 146వ అధ్యాయము 6వ వచనం నుండి ఆయన భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన వాడు. అందుకే ఆ యాకోబు దేవుని మనము నమ్మాలి. ఆయన ఎప్పుడు నమ్మదగిన వాడే. దాని తర్వాత 7వ వచనము, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను, యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయను, యెహోవాను స్తుతించుడి. ఎందుకు మనం ఆయన నమ్మాలి? ఎందుకు ఆయన మీద మనం ఆశ్రయించాలి? ఆయన సృష్టికర్త. ఆయన ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ గాడ్ అని నమ్మదగిన వాడు కదా. ఆయన బుద్ధివారు కళ్ళు ఇచ్చేది. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది కళ్ళు తెరవలేదా? ఆయన పొంగిన వారిని లేవనెత్తువాడు, కష్టాలు ఉన్న వారికి ఆయన సాయం చేసేవాడు, ఆయన మాట తప్పనివాడు.
థ్యాంక్ గాడ్ మన దేవుడు నమ్మకస్తుడు ప్రియులారా. ఆయన ఆశ్రయించ మనకు చాలా ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం ఏంటంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు, ఆయన అమెరికా దేవుడు కాదు, లేకపోతే ఆస్ట్రేలియా దేవుడు కాదు, ఆయన ప్రియులారా ఆయన మన దేవుడు, మనల్ని సృష్టించిన వాడు, భూమిని ఆకాశంలో సృష్టించిన వాడు, మనలను సృష్టించిన వాడు, గుడ్డి వాళ్ళ కళ్ళు ఇచ్చేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, ఆకలి ఉన్న వారికి ఆహారము దయచేయువాడు, విధవరాళ్లకు తర్వాత అనాథలకు ఆయన సహాయకుడు. అందును బట్టి ఆయనను ఆశ్రయించారు. ఆమేన్. వచ్చే వారము ఇంకొక ధన్యత ఉందండి. అది ఏంటంటే వచ్చే వారం మనం తెలుసుకుంటాం. ఇక్కడికి కీర్తన గ్రంథంలో ధన్యులనే మాట అయిపోతుంది. నెక్స్ట్ మనము సామెతల్లోనే ధన్యుడనే మాట ఉంది. దేవుని చిత్తమైతే మనం తెలుసుకుంటాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచుకున్నట్లయితే కళ్ళు మూసుకుందాము ప్రియులారా. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు మనలో మనం మర్చిపోదామా ప్రియులారా? మన ప్రభు, మన తండ్రిని, మన యెహోవా దేవుని, మన సృష్టికర్తని మనందరం జ్ఞాపకం చేసుకుందామా? తలలోంచి కళ్ళు మూసుకొని పరలోకం వైపు మనం చూద్దామా? యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని నీళ్ళలో నుంచి పైకి వచ్చినప్పుడు తండ్రి అంటాడు పరలోకం ఏమని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నా. అంటే తండ్రి దృష్టిలో యేసుక్రీస్తు ధన్యుడు. ఆ మాట మనల్ని చూసి దేవుడు అంటే ఎంత బాగుందని అంటాడు. ఎప్పుడంటే ఇదిగో కీర్తన గ్రంథంలో రాయబడ్డట్టుగా మనం చేసినప్పుడు చెడు సావాసం చేయడు. కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచనంలో చదువుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చునక, ఎల్లప్పుడూ యెహోవా యందు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనం చెడు సావాసం చేయకుండా ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తే యేసు ప్రభువును చూసి దేవుడు అన్నట్టుగా మనల్ని చూసిగా అంటాడు. ఇంకా దేవుని మనం ఇంకా మెప్పించాలంటే తన అతిక్రమముల కొరకు, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడి ఆత్మలో కపటము లేనివారు ధన్యులు. మనం మన పాపాలను పశ్చాత్తాపడదాం. ఏదైనా తప్పు చేశామంటే రిపెంట్ అవుదాం. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాం. మనం ధన్యులం ప్రియులరా. మూడవది, బీదలను కనికరించువాడు ధన్యుడు. ఆపత్కాలంలో యెహోవా వారిని కనికరించును, తప్పించును. మన కంటి ముందు మన ఇరుగు పొరుగు వారు, మన ఎదురింటి వారు, మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది సఫర్ అవుతుంటారు. మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆడుకునేవాడు వస్తుంటారు. చూసి చూడనట్టు మనం అప్పుడు చేయకుండా ఈదలకు అయినంత వరకు మనం సాయం చేద్దాం పిల్లల. అప్పుడు మనం ధన్యులం అవుతాం. ఇంకా మనం ధన్యులం కావాలంటే ఎప్పుడు దేవుని మీదనే ఆధారపడాలి. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మన ఇన్కమ్, మన బిజినెస్, మన జాబ్, మన ఉద్యోగం, మన స్టడీస్, దేవా నువ్వే మాకు సహాయం చేయాలి. నువ్వే చేస్తాం. ఎవరు చేయరు ప్రియులారా, ఎవరు చేయరు. ఏ ఫ్రెండ్ చేయరు, ఏ రిలేటివ్ చేయరు, ఏ చర్చ్ మెంబర్ చేయరు. దేవుడే మనకు సాయం చేశాడు కాబట్టి ఆయననే ఆశ్రయిస్తాం. అప్పుడు మనం ధన్యులం.
యెహోవా గద్దించువాడు, యెహోవా శిక్షించువాడు ధన్యుడు. దేవుడు మనం ఎప్పుడైనా గద్దించి శిక్షిస్తే యాక్సెప్ట్ చేద్దాం. ఏంటి ప్రభు అన్ని నాకేనా అని మనం అనకుండా ఏది వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తానని ఆయన కరెక్షన్ ఆయన గద్దింపునకు మనం యాక్సెప్ట్ చేద్దాం. ధన్యులం. ఆరోది ఆయన ఆవరణంలో ఉండడానికి ఆయన ఏర్పరచుకున్న నరుడు ధన్యుడు. ఆయన సన్నిధికి రావాలండి. మనం ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి మనం వచ్చి ఎంత మంచిగా అనిపిస్తుంది. వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుని కొన్ని పాటలు పాడుకొని అందరినీ కలిసి ఇది నిజమైన దేవుడికి ఇష్టమైనది. ఆయన ఆవరణం ఏదో ఒక పని చేయడం, ఏదో ఒక క్లీనింగ్ చేయడం, మనం దేవుని కొరకు చేస్తున్నాం, దేవుడు సేవ చేస్తున్నాం. కానీ ఏ మనుషులకు మనం చేయట్లేదు ప్రియులారా. ఏ మనిషి మనం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మెప్పు కొరకు మనం చేయకూడదు. మనిషి దేవుడు మనం మెచ్చుకుంటాడు, ఆయన ఓకే అన్నారు. కానీ మనుషులంటే ఏం లాభం? మనుషులు అన్నారనుకున్నా మనం ఎక్స్పెక్ట్ చేయము. నాకు వాళ్ళు అభినందించలేదే, నాకు వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయలేదు అసలు అనుకో. నేను చేసేది దేవుడికి అంతే. మనసులో పెట్టుకోవాలి. వాళ్ళందరూ తరగదు. నేను దేవుడి కొరకు చేసుకుంటాను. అంతేకాకుండా ప్రియులరా, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించు హృదయపూర్వకంగా ఆయన మార్గంలో నడుచువారు ధన్యులు. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ఈరోజు మనం నేర్చుకున్నది, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు. మన దేవుడు యాకోబు దేవుడు, మన దేవుడు ఇశ్రాయేలు దేవుడు. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు, యాకోబును ఇస్సాకును ఎన్నుకున్నాడు. ఆ ఇజ్రాయెల్ దేశాన్ని ఈరోజు ఎంత గొప్ప కాపాడుతున్నాడండి. ప్రపంచమంతట్లో ఎన్నో ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, కానీ ఎవరే కానీ వాళ్ళ జోలికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు తోడుగా మనం ధన్యులు అవుదామా? మనం కానీ అయినంత వరకు మనం ఇంత వాక్యాలన్నీ మనం దాచిపెట్టుకుందాం. ప్రియులారా, యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసే ప్రతి ఒక్కళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఏ ప్రాంతంలో ఉన్నా పర్వాలేదు, దేవుని వాక్యం అందరికీ ఈక్వల్గా వార్తిస్తుంది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో అనేక సత్యాలు మీరు మాకు నేర్పించారు. థ్యాంక్ యూ. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు అన్నారు. థ్యాంక్ యూ. మాకు నిజమైన తండ్రి దొరికాడు. ఎందుకు మీ మీద మేము ఆశ్రయించాలంటే, నువ్వు భూమిని ఆకాశంలో సృష్టించినవాడు, సముద్రాన్ని సృష్టించినవాడు, నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు. గుడ్డి వాళ్లకు నువ్వు చూపించే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, ఆకలిగొనిన వారికి ఆహారం ఇచ్చేవాడు, విధవరాళ్లకు ప్రభువా, అంతేకాకుండా ప్రభువా అనాథులకు నువ్వు తోడుండే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, ఆర్థికంగా సాయం చేసే దేవుడు, భార్యను భర్తను పిల్లల్ని ఒక కుటుంబంగా ఇచ్చే దేవుడు, ప్రయాణాలలో రాకపోకలలో నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడో ప్రభు, ఈ లోకంలో జీవించడానికి ఆర్థికంగా మాకు సాయం చేసే దేవుడో ప్రభు, మాకు తెలుగులో ఈ వాక్యం ఇచ్చిన దేవుడో ప్రభు, యేసు ప్రభు మా కొరకు పంపిన దేవుడో ప్రభు, మాకు పరలోక రాజ్యంలో స్థలాలు సిద్ధపరుస్తున్న దేవుడో ప్రభు, మరలా ఒక రోజు యేసు ప్రభు మా కొరకు వచ్చి మమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్ళబోతున్న దేవుడో ప్రభు. మేము ఈ లోకంలో ప్రభు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను విడిచిపెట్టకుండా అంతవరకు నేను వెంబడించుకుంటూ మాకు సాయం చేయాలి.
ఈ ధన్యతలన్నీ మాకు కావాలి ప్రభు. ప్లీజ్ నాయన మా అందరికి సాయం చేయండి. ఇక్కడ కూర్చున్న మేము మా సంఘస్థులు ఎవరైనా కానీ ప్రభు ఈ రాజ్యాన్ని మేము విసుగా ఉంది ప్రభు. మేమందరం ఈ రాజ్యంలో ప్రవేశించాలి. సాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇంత ఆసక్తి వచ్చారు. వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి ఇండివిజువల్ బట్టి, ఇప్పుడు లిటిల్ చిల్డ్రన్ చిన్న పిల్లలతో సహా ఇంత ఆసక్తిగా నీ సన్నిధికి వచ్చారు. ఆయన ఎవరెవరైతే ఈరోజు వచ్చారో వారిని ప్రతి ఒక్కరిని పేరున దీవించండి. ఎవరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్నారో, మేబీ రికార్డింగ్ ప్రోగ్రామ్ చూస్తారో వారిని దీవించండి. నిశ్చితమైతే దగ్గరలో ఉన్న వాళ్ళంతా ప్రతి గురువారం, ప్రతి ఆదివారం నీ సన్నిధికి వాళ్ళు వచ్చి నీ సన్నిధిలో సమయాన్ని గడుపుటకు సాయం చేయండి ప్రభు. ఆల్రెడీ మా సంఘం నుండే మా యవనస్తులు, మా కుటుంబస్తులు అందరితో మీరు మాట్లాడే వారిని ప్రేరేపించండి ప్రభు. ఎవరు ఆత్మకు వాళ్ళే జవాబుదారు. మాకు చిన్న మందిరాన్ని ఇచ్చావు, మేము పోగొట్టుకోకుండా నేను ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని రేపు నీ రాజ్యం వచ్చేటప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు దీవించండి. తిరిగి వెళ్తుండగా వారి వారి గృహాలకు చేరుకుని దయచేయండి. నిశ్చితమైతే మాకు మందిరం కొరకు ఒక స్థలాన్ని మీరు నాకు దయచేయండి. రెడీమేడ్ బిల్డింగ్ అని ఇవ్వండి ప్రభు. ఎంపీ ప్లాట్ ఇచ్చి దానికి కావాల్సిన ఫైనాన్స్ దయచేయండి. నీకేమన్నా చెల్లిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం చెప్తాం ఆమేన్. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ, ఆయన ప్రేమించు వారికి ఇప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్.